చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించింది. రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కక్ష కట్టింది. ఏకంగా ప్రభుత్వమే వారి భూములను కబ్జా చేస్తోంది. అంతేకాదు ఆ భూముల్లో రైతులకు ఇవ్వాల్సిన రిటర్న్ ప్లాట్లు వేసి ఇతర రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. పొలాల్ని స్థలాల్ని కబ్జా చేసి రౌడీల్లాగా అక్రమ మార్కుల్లాగా ప్రభుత్వమే వ్యవహరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం పరాకాష్ఠకు చేరింది. అమరావతికి భూములు ఇవ్వని రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాక్కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఓవైపు భూ సమీకరణ, మరోవైపు భూసేకరణ ఒకేసారి అమలు చేస్తూ రైతుల దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటోంది. ఈ అరాచకానికి సంబంధించి మరో సంచలనాత్మక అక్రమం వెలుగులోకొచ్చింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను భూములు ఇవ్వని రైతుల పొలాల్లో కేటాయించారు సిఆర్డీఏ అధికారులు. అంతేకాదు ఆ ప్లాట్లను రాజధానికి భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రభుత్వమే చేసిన ఈ భూ కబ్జా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ పాలనా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న ఈ రైతు పేరు మేకా వెంకట్రెడ్డి. ఊరు తాడేపల్లి మండలం పెనుమాక. వెంకట్రెడ్డి కుమార్తె గుంటక సుధీష్ణ పేరు మీద సర్వే నెంబర్ 43లో 1 ఎకరా 73 సెంట్లు, సర్వే నెంబర్ 44లో 1 ఎకరా 10 సెంట్ల పొలం ఉంది. మరొక కుమార్తె తీయగూర జ్యోతి పేరు మీద సర్వే నెంబర్ 43లో ఎకరా 43 సెంట్లు, సర్వే నెంబర్ 44లో ఎకరా 53 సెంట్ల భూమి ఉంది. కూతుళ్ల భూములను తండ్రి వెంకట్రెడ్డి సాగు చేస్తున్నారు. రాజధానికి పొలం ఇవ్వమని సిఆర్డీఏ అధికారులు ఎన్నిసార్లు బెదిరించినా సరే వెంకట్రెడ్డి లొంగలేదు. 1 సెంటు భూమి కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించింది. రాజధాని భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను వెంకట్రెడ్డి కుమార్తెల భూముల్లో కేటాయించారు సిఆర్డీఏ అధికారులు. తాను రాజధానికి భూములు ఇవ్వలేదని కక్షగట్టిన చంద్రబాబు ప్రభుత్వ అధికారులు తన భూమిని కబ్జా చేసి ఇతర రైతులకు తన భూముల్లో ప్లాట్లు కేటాయించారని వెంకట్రెడ్డి మండిపడుతున్నారు. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించిందేగాక ప్రభుత్వం వెంటనే ఆ రైతులకు వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించిందనేది వెంకట్రెడ్డి ఆవేదన. అంతేకాదు వెంకట్రెడ్డి కూతుళ్ల భూమిలో తనకు కేటాయించిన ప్లాట్లను ఒక రైతు బెజవాడ రమేష్ అనే వ్యక్తికి అమ్మేశాడని వెంకట్రెడ్డి అంటున్నారు. ప్రాబ్లం ఏం లేదండి. లింగాపాలపు గ్రామంలో మేము 6 ఎకరాల పొలం ఉందండి. మేము పూలింగ్ కీయలేదు. మా పూలింగ్ కీపోయిన 43, 44 సర్వే నెంబర్లో 4000 గజాలు 12 మంది రైతులకి మేము ప్లాట్లు ఇచ్చినట్టుగా మాది గవర్నమెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. మా రైతులతో ప్లాట్లు ఇచ్చేటప్పుడు మా రైతులతో అవసరం లేదు, వాళ్ళు సిఆర్డీఏ వాళ్ళే చేయాలి. మరి వాళ్ళు అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కదా, పొలం రైతు దాంట్లో ఎట్లా కొట్టారు అంత అన్యాయంగా? మరి వాళ్ళు అన్నేళ్లు కష్టపడి చదువుకుంది ఇదేనా వాళ్ళ విజ్ఞానతకి? వాళ్ళు అట్లా చేయొచ్చా ఐఏఎస్ ఆఫీసర్లు? మరి దానికి ఏం చెప్తారో జవాబుదారీతనం? 4300 గజం కొట్టారు. మరి అంత అక్రమం ఎక్కడన్నా జరిగిద్దా రాష్ట్రంలో? మరి చంద్రబాబు నాయుడుకి తెలీదా? నారా లోకేష్కు తెలీదా? మరి నారాయణ గారికి తెలీదా? మరి ఏంటి దీనికి జవాబు? గవర్నమెంట్ కబ్జా చేయటం అక్రమంగా కబ్జా చేయటం మామూలుగా కాదు. ఇది ఒక ఊళ్ళో తెలుగు నాలాంటి చదువుకున్నాడు చేసేంటే అది వేరే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దీన్ని ఎట్లా చేశాడు? మా పొలాన్ని నా పొలం అయిందనుకున్నాడా, లేకపోతే మా వారసులా వాళ్ళు చేయటానికి? దానికి జవాబు చెప్పాలా. ఎన్ని ప్లాట్లు కొట్టారు మీ పొలంలో? 12 మందికి కొట్టారు. 4300 గజాలు సుమారు చెబుతున్నా, అటు ఇటు ఉండొచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్మినట్టు కూడా తెలుస్తోంది. ఒక ప్లాట్ అమ్మారంట. నాకు ఒక అబ్బాయి చదువుకున్నప్పుడు చెప్పాడు. నేనైతే చదువుకోలేదు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం చదవలేదు. నేను ఏది అవసరమైనా వీళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఒక కాగితం తెప్పించుకుంటా చూసుకుంటాను. మా అమ్మాయి వాళ్ళు చదువుకున్నారు కానీ వాళ్ళే మా దగ్గర లేరు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తమ భూముల్లో ప్లాట్లు కేటాయించడంతో పాటు దాదాపు 5 రోడ్లు తమ భూముల ద్వారా వెళ్లేలా సిఆర్డీఏ అధికారులు ప్లాన్ చేశారని రైతు వెంకట్రెడ్డి మండిపడుతున్నారు. దీంతో పాటుగా తన భూముల్లో కొంత భాగాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆయన అంటున్నారు. దాంతో మొత్తం 6 ఎకరాల భూమిలో చివరకు తమకు మిగిలేది 2 ఎకరాల 42 సెంట్లు మాత్రమేనని వెంకట్రెడ్డి బాధపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకంపై, కక్ష సాధింపులపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. న్యాయ పోరాటం చేయబోతున్నా కోర్టులో. దీన్ని బట్టి కొనుక్కునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు కొనుక్కునే వాళ్ళు అసలు ఎట్లా కొనుక్కున్నారు? పొలంలో ప్లాట్లు వేశారు కదా, ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఆ ప్లాట్లు ఎవరు కొన్నారో ఏమైందో అసలు తెలియదు. ఒక ప్లాటే కదా కొనుక్కుంది. వాళ్ళు ఎవరు ఏరే వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? అసలు నేను రిజిస్ట్రేషన్ చేయింది నా పొలాన్ని. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా పొలం చేసిన ఆయన ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఎవరు, పాపం ఆయన తెలియదు నాకు పేరు. ఆయన పొలం అయితే ఏం చేస్తాడు? ఆయన అడగండి మీరు విలేకరులుగా, ఆయన్ని అడగండి. ఎందుకంటే నువ్వు ఒక రైతుది, వెంకటరెడ్డి రైతుది, నువ్వు ఆయన నీందే నువ్వు ఎవరికో చేసావు రిజిస్ట్రేషన్, నీ పొలం చేస్తే నువ్వేం చేస్తావు చెప్పనండి ఆయన. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 50,000 ఎకరాలకు పైగా భూములు చేతిలో ఉన్నా సరే
మరో 50,000కు పైగా ఎకరాలు కావాలని సీఎం చంద్రబాబు అంటున్నారు. భూములిచ్చారా సరే, లేకపోతే గుంజుకుంటామని అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు కూటమి పెద్దలు. ఇందుకోసం రైతుల భూముల్ని కబ్జా చేయడానికైనా సిద్ధమేనంటూ చంద్రబాబు ప్రభుత్వం బరితెగించడం అత్యంత జుగుప్సాకరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.